ఈ ఎగ్జిక్యూటివ్ ఇష్యూ అంటే మనం తీసుకుంటే 'పవన్ కళ్యాణ్' సినిమాకి సంబంధించి థియేటర్ క్లోజ్‌కి సంబంధించి మాట్లాడుతా ఉన్నారు. మొన్న ప్రొడ్యూసర్లు, ఎగ్జిక్యూటివ్‌లు కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని మీద కొంత ఏదో ఒక విశ్లేషణ జరగడం జరిగింది. సో, ఈ రోజు 'పవన్ కళ్యాణ్' గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా గాని సినిమా సమస్యలు ఉంటే ఫిల్మ్ ఛాంబర్ నుంచి డైరెక్ట్‌గా సీఎం ఆఫీస్‌కే వెళ్ళాలి గానీ, మధ్యలో ఎవరు కూడా సింగిల్‌గా వచ్చి ఇక్కడ కలవడానికి వీల్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టికెట్ల పెంపు విషయంలో చెప్తా ఉన్నాడు ఆయన. మీరేం ఆయన చెప్తారు? ఆయన తెలిసి మాట్లాడుతున్నాడు, ఆయన తిరిగి మాట్లాడుతున్నాడు, అనాలోచితంగా మాట్లాడుతున్నాడు, ఆవేశంగా మాట్లాడుతున్నాడు, అర్ధజ్ఞానంతో మాట్లాడుతున్నాడు తెలియదు. అయ్యా నేను ఒక సినిమా తీశాను. నా సినిమాకి నేను గవర్నమెంట్ తోటి రేట్లు పెంచామని అడిగాను. హ్మ్. నా సినిమాకి నేను అడగడానికి నేను ఒక ప్రొడ్యూసర్గా కోట్లు పెట్టి నేను సినిమా తీసి నా సినిమాకి ప్రభుత్వం నుంచి సహకారం కావాలని అడగడానికి నేను వచ్చి ప్రభుత్వాన్ని అడుగుతానా? ఫిల్మ్ ఛాంబర్. ఛాంబర్ వచ్చి అడుగుతా? ఎందుకు హ్మ్. అడుగుతా ఛాంబర్ అడిగితే ప్రతి ఒక్కరికి ఛాంబర్ వెనకాల పరిగెడతా ఉంటుంది. నా ఇండివిజువల్ ఇది, నాకు ఇండివిజువల్ సమస్య. నేను సినిమా తీసుకున్నాను, నా సినిమాకి పెంచమని మమ్మల్ని అడగడానికి నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ గాట్ రైట్, ఐ గాట్ స్టేటస్ యాజ్ అ ప్రొడ్యూసర్. కోర్టు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్ నాకు ఒక స్థాయి ఉంది. నా స్థాయికి నాకు అవకాశం కావాలని నా ప్రొడక్షన్ నుంచి మిమ్మల్ని అడుగుతారు. లెటర్ కావాలంటే నా కంపెనీ నుంచి. ఛాంబర్ ఏంటి? ఛాంబర్ ఎప్పుడు వస్తుంది? ఛాంబర్ కమ్స్ వెన్ టోటల్ ఇండస్ట్రీ ఇష్యూ. అవును. టోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఛాంబర్ వస్తుంది. ఒక సింగిల్ ఇష్యూ మీద మనం ఛాంబర్ ఎట్లా వస్తుంది? పర్సనల్ ఇష్యూ. ఆయన తెలుసు తెలియక మాట్లాడుతున్నాడో, అర్ధజ్ఞానంతో మాట్లాడుతున్నాడో తెలియక ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండే ఆయన తెలుసుకునే మాట్లాడారు. ఛాంబర్ నుంచి రావాలంటే ఛాంబర్ నుంచి వస్తుంది ఎప్పుడు ఇండస్ట్రీ యొక్క సమస్య అన్నప్పుడు. నా వ్యక్తిగత నేను సినిమా తీసుకుంటున్నాను, ఆయన వెనకాల ఛాంబర్ ఉంటే ఎందుకు వస్తుంది? అలా అయితే రోజు ఒకరికి దొరుకుని వెళ్ళాలి. వారానికి 4 సినిమాలు వస్తే ఈ ఛాంబర్ అదే పని. ఛాంబర్ పని అది కాదు. ఛాంబర్ టోటల్ ఇండస్ట్రీకి సమస్య ఇచ్చినప్పుడు అన్ని అసోసియేషన్ కూర్చోబెట్టుకుని సమస్యని థియేటర్ ఎగ్జిబిటర్స్ వచ్చింది. వాళ్ళ ఛాంబర్ కూర్చొని డిస్ట్రిబ్యూటర్ తోటి మీటింగ్, ఎగ్జిబిటర్ తోటి మీటింగ్, ప్రొడ్యూసర్ తోటి మీటింగ్ పెట్టుకుంటుంది. ఇలా ముగ్గురిని సమన్వయం పరిచి అది ఛాంబర్ పని. అలా ఇండస్ట్రీకి సంబంధించిన ఇండివిజువల్ కి ఛాంబర్ ఎందుకు వస్తుంది? ఇండివిజువల్ ఛాంబర్ ఎప్పుడు వస్తుంది? నా ఇండస్ట్రీలో సమస్య అంటే నేను ఇండస్ట్రీ సంబంధించిన సమస్య అయితే ఛాంబర్కి వెళ్తాను. నాకు ఈ ప్రొడ్యూసర్, నాకు ఈ ఆర్టిస్ట్ కాల్షీట్ కొట్టాడు, లేకపోతే నాకు ఈ ప్రొడ్యూసర్ ఎగ్గొట్టాడను, లేకపోతే అలా వస్తే ఛాంబర్కి ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి, ప్రొడ్యూసర్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ వాళ్ళు ఎగ్గొట్టారు, వీళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు ఛాంబర్కి వెళ్తారు. అప్పుడు ఛాంబర్ అసోసియేషన్, ఆపరేషన్ కూర్చొని మాట్లాడుతారు. ఛాంబర్కి వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళమాట్లేదు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు టోటల్ ఇండస్ట్రీ సమస్య వచ్చినప్పుడు వెళ్తాం. అది మొత్తం ఇండస్ట్రీకి వెళ్తుంది. అది చాలాసార్లు వెళ్ళాము గతంలో. ఇప్పుడు అవసరమైతే ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీకి సమస్య అన్నప్పుడు వెళ్తాం. ఇండివిజువల్ సమస్య అన్నప్పుడు ఇండస్ట్రీ ఎందుకు వస్తుంది? నా సమస్యకి అందరు రెండే అయినది కూడా వస్తారు. జరుగుతాయి. తెలుసా అసలు సినిమా ఫీల్డ్ ఎట్లా జరుగుతుంది, ఆర్గనైజేషన్స్ ఏంటి, సినిమా ఫీల్డ్ సిస్టమ్ ఏంటి, ఏమో తెలిసి మాట్లాడుతున్నాడు ఆయన. తెలియక మాట్లాడు. ఆయన సినిమా ఇది వాడేస్తాడు. ఆయన సినిమా కూడా మినిస్ట్రీని కూడా ఆయన చేసిన పని అంతా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్ట్రీని, ఆ మినిస్ట్రీ దుర్గేష్ వచ్చేసేసి ఆ సినిమాను ఆపటానికి చేస్తున్నారు నలుగురిని మాట్లాడతాడు ఫ్రమ్ మినిస్ట్రీ. అంటే అది వాస్తవంగా జరుగుతుందా సార్? అంటే ఒక సినిమా టార్గెట్ చేసి మాట్లాడితే మిస్యూజింగ్ ది పవర్. మీ మినిస్ట్రీని మిస్యూజ్ చేస్తున్నారు. మీ ఇండివిజువల్ సినిమాల కోసం, మీ ఇండివిజువల్ దీనికోసం యూఆర్ మిస్యూజింగ్ ద పవర్ ఆఫ్ గవర్నెన్స్. ఎట్లా మాట్లాడతాడు మినిస్టర్? ఒక సినిమా గురించి ఎట్లా మాట్లాడు? ఒక సినిమాకి చేస్తున్నాను, ఒక నలుగురు చేస్తున్నాను, ఎలా మాట్లాడతాను? అంటే ఇండివిజువల్ గా మీ సినిమా కోసం అని మినిస్ట్రీని వాడేస్తారా? దీని వెనక చాలా మంది ఉన్నారు, కుట్ర చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కుట్ర చేసిన చెప్పినా ఒకళ్ళే. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి మీటింగ్ లో ఎవరు దాని చేద్దాం, థియేటర్ ఆపుదాం అడిగింది సత్యనారాయణ అని జనసేన లీడర్. ఆయన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ ఆయనే ఆపుదాం థియేటర్లు అంది. సత్యనారాయణ జనసేన నాయకుడు ఆయన. అంటే వీళ్ళు ఒక డ్రామా వెళ్ళే గిల్లేసి
వీళ్ళ ద్వారా పుడిచి వీళ్ళ సినిమాకి వీళ్ళ కోసం పాపులారిటీకి వీళ్ళ పబ్లిసిటీ చేసుకోవడానికి వీళ్ళని వీళ్ళు హైప్ చేసుకోవడానికి ఆడుతుంది నాటకం. నీ మనిషే నీ పార్టీ మనిషే ఆపుదామంటాడా, మళ్ళీ ఆపుతారా అని మా మీద ఇండస్ట్రీ మీద చూపిస్తారా? ఏం నాటకాలు? ఏమి నాటకం? పవన్ కళ్యాణ్ ఇది నాటకం అలవాటే. గతంలో కూడా అతను సినిమా రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యే ముందు పార్టీ పెట్టిన కాబట్టి చూడండి, ఒకసారి వెనక్కి చూడండి, పార్టీ పెట్టి సినిమా రిలీజ్కి ముందు 1 వీక్ ముందు పెద్ద మహాగాని సభ నడుపుతారు. ఒకసారి తిరుపతిలో నడిచారు, ఇంకోసారి కాకినాడలో జరిపారు. ఈ నడపడం అలాగే ఈవెన్ గతంలో ఆ గవర్నమెంట్ కూడా ఏప్రిల్ రిలీజ్ అవుతుంది సినిమాని కావాలని ఫిబ్రవరికి ఎందుకంటే ఫిబ్రవరి 25 గవర్నమెంట్ జీవో అనేది ఇస్తామన్నారు. అందుకని